హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగినటువంటి వారు ఉన్నారో, అంటే 47 వయసు దాటిన వారు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే శుభార్తను అయితే తీసుకొచ్చారండి. ఇక సంక్రాంతి కానుకగానే వారికి 6,016 మరియు 4,016 రూపాయలనైతే ఇవ్వనున్నారు. అలాగే దాంతోపాటు కూడా మహిళలకు 2,500 రూపాయలు మనకు ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించి అర్హుల లిస్టులు కూడా విడుదలయ్యాయి. మీరు ఒకే ఇంట్లో ఇద్దరికి కూడా మనకు ఈ 4,000 మరియు 6,000 రూపాయలు ఇస్తామని చెప్తూ ఉన్నారు. ఆ వివరాలన్నీ కూడా మనం వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి అప్పుడే ప్రతి వీడియోను కూడా అందరికంటే ముందుగా తెలుసుకోండి. ఇక వివరాలకైతే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే శుభార్తను అయితే తీసుకొచ్చారండి. ఇప్పటికే గతంలో ఆసరా పెన్షన్లు అయితే ఇస్తూ ఉండేవారు. ఇప్పుడు తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ఇప్పుడు మనకు చేయూత పెన్షన్లు అయితే ఇవ్వబోతున్నారు. ఇక ఇప్పటికే అందరూ కూడా దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఈ దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా మనకు సంక్రాంతి కానుకగానే వారి యొక్క ఖాతాల్లోకి మనకు ఆసరా పెన్షన్ల కింద డబ్బులు అయితే వేయబోతున్నారనమాట. మనకు ఎవరైతే వృద్ధులు, వితంతువులు మనకు వారందరూ ఉంటారో, అంటే కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, హెచ్ఐవి బాధితులు, డయాలసిస్ పేషెంట్లు వాళ్ళందరూ ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా మనకు 4,000 రూపాయలు అయితే పెన్షన్ అయితే ఇస్తారు. ఇక దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వారికి 6,000 ఇస్తారు. ఒకే ఇంట్లో మనకు భార్యాభర్త ఇద్దరికి కూడా పెన్షన్ ఇచ్చే విధంగా కూడా మనకు వర్గాలు అయితే ఆలోచిస్తున్నాయని కూడా మనకు ప్రభుత్వ వర్గాలు అయితే, ప్రభుత్వ అధికారులు అయితే తెలియజేశారనమాట. ఇక రెండోదిగా చూసుకుంటే మనకు మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. ఒకవేళ మీకు పెన్షన్ వస్తూ ఉంటే 2,500 రాదని చాలామంది అనుకుంటున్నారు. ప్రభుత్వం అయితే ఇంకా ఏ ప్రకటన చేయలేదండి. పెన్షన్ వచ్చినా కూడా మనకు 2,500 రూపాయలు కూడా ఇస్తారట. మనకు 2,500 కూడా ఇస్తారు. ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదని కూడా చెప్తుంది తెలంగాణ ప్రభుత్వం. ఇక దీంతోపాటు మనకు ఈ విధంగా ఒకేసారి సంక్రాంతి కానుకగా డబ్బులు అయితే వేయబోతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇదే అప్డేట్. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి.